నిద్ర సమస్యలు ఎన్ని రకాలు, అవేంటి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. 80 కంటే ఎక్కువ రకాల నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక నిద్రలేమి, మీరు కనీసం 3 నెలల పాటు నిద్రపోవటంలో లేదా చాలా రాత్రులు నిద్రపోవటంలో ఇబ్బంది పడుతూ ఉంటే అది దీర్ఘకాలిక నిద్రలేమి కావచ్చు. ఫలితంగా మీకు అలసిపోయినట్లు లేదా చిరాకు అనిపిస్తుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, మీరు గురకపెట్టి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవటం ఆపివేస్తే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కావచ్చు. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి కాళ్లను కదిలించాలనే కోరిక కలిగి ఉంటారు. నార్కోలెప్సీ, ఈ రుగ్మతలో మీరు ఎప్పుడు నిద్రపోవాలనుకుంటున్నారో లేదా ఎంతసేపు మేల్కొని ఉంటారో మీరు నియంత్రించలేరు. షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్, నిద్రపోవటంలో ఇబ్బంది ఉంటుంది. ఇది మీ పని షెడ్యూల్ కారణంగా నిద్ర సమయాల్లో మార్పులు సంభవించడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్, మీరు కోరుకున్న నిద్రవేళ తర్వాత కనీసం 2 గంటలు నిద్రపోతారు. పాఠశాల లేదా పనికి సమయానికి మేల్కోవటానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నిద్ర రుగ్మతల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రపోవటంలో ఇబ్బంది, నిద్రపోవటానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టడం, రాత్రంతా నిద్రపోవటంలో ఇబ్బంది లేదా మీరు తరచుగా అర్ధరాత్రి మేల్కొని తిరిగి నిద్రపోలేకపోవటం, నిద్రలో గురక, ఊపిరి ఆడకపోవటం లేదా ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించటం, విశ్రాంతి తీసుకునేటప్పుడు కదలాలని అనిపిస్తూ ఉంటుంది, నిద్ర లేచినప్పుడు కదలలేనట్లు అనిపించటం. ఈ భావన నుంచి ఉపశమనం పొందటానికి అటు ఇటు తిరగటం మంచిది. నిద్రలేమికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు, ఉబ్బసం, నరాల సంబంధిత పరిస్థితులు, డిప్రెషన్ లేదా ఆందోళన రుగ్మత వంటివి ఏదైనా సమస్య జన్యుపరమైన అంశాలు కూడా కావచ్చు. లేదా మందుల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. నైట్ షిఫ్ట్లలో ఎక్కువగా పనిచేయటం కానీ, నిద్ర వేళకు ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. చూశారు కదా నిద్ర సమస్యలు ఎన్ని రకాలు, అవేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.